అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వ పాలన చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన విషయం సిట్ నివేదిక ప్రకారం ఎన్డీఏ రిపోర్ట్ ప్రకారం అందులో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చింది. ఈ వైసీపీ వాళ్ళు మాత్రం అది జరగలేదు, మాకు సిట్ నివేదిక మాత్రం మాకు ఫేవర్ గా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటున్నారు. మీకు ఏ నివేదిక ప్రకారం ఎక్కడొచ్చిందో ఆ రిపోర్ట్ మా అందరికీ చూపిస్తే మేమందరం తెలుసుకుంటాము. ఈ డైవర్షన్ చేయడానికి దీన్ని అంబటి రాంబాబుని పాములాగా ఉపయోగించుకుంటా దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ కాపులందరినీ తిట్టిన రాంబాబుని టైగరు అని చెప్పి జగన్ తెగ పొగుడుతున్నాడు. ఇది పొలిటీషియన్ ప్రకారం ఇదైతే చాలా తప్పుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. దీనికి ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకి గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి చెందుతూ ప్రజల్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాగా ఇది చూసి ఓర్చుకోలేక ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో జరిగిన ఈ లడ్డు కల్తీ జరగలేదని చెప్పి మీరు నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోవడం మీకు చేత కాకుండా కూటమి ప్రభుత్వం పాలన బాగా జరుగుతుంటే దాన్ని మీరు వర్గీకరించడానికి మాత్రం ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇలా గనక జరిగితే మీకు ఈసారి 11కు వచ్చింది, ఈసారి 1 కూడా రాదని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ద్వేషం, వాళ్ళంటే కక్ష మాత్రమే ఉంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ మంత్రుల చేత ఎన్నో హవాలాలు చేపించి డబ్బు ఆర్జితే ధ్యేయంగా గత ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలించారు. అప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజున ఆ గత ప్రభుత్వంలోనే ప్రజలు హిందూ ధర్మంలో తిరుమల అంటే వాళ్ళు ఎంతో పుణ్యక్షేత్రంగా చూసే తిరుమల లడ్డు విషయంలో కల్తీ చేసి ఆ నెయ్యే వాడకుండా రసాయనాలతోటి ఒక లడ్డును తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కూడా ఈ రోజు మేమే తప్పు చేయలేదు అని బయటకు వస్తున్నారంటే అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో మీరు లడ్డు ఎందుకు తయారు చేశారు? నెయ్యే లేదు అంటే నెయ్యిలో కల్తీ కలవలేదని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు కలిపిన రసాయనాల్లో జంతువుల కొవ్వు కలిసింది అన్న మాట వాస్తవం. మీరు అది నిరూపించుకోండి లేదు అని. మీరు ఏదైతే చెప్తున్నారో సిబిఐ సిట్ విచారణలో తెలిసిందని, సిట్ విచారణలోనే ఏమేమి రసాయనాలతో ఇది నెయ్యి లాంటి ఒక ద్రావకాన్ని తయారు చేశారు, దాన్ని మీరు లడ్డూలో ఉపయోగించారని చెప్పింది. ఆ రసాయనాలు జంతువుల కొవ్వుతో తయారవ్వలేదని మీరు నిరూపించుకొని మీరు మాట్లాడండి అసెంబ్లీకి వచ్చి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే హిందువుల మీద ఎటువంటి గౌరవం లేదు, హిందూ ధర్మం మీద. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు తిరుమలకి 7 కొండలు ఎందుకు, వెంకటేశ్వర స్వామికి 3 కొండలు సరిపోవా అన్న ఒక్క దానికోసం ఆయన 3 రోజుల తర్వాత ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి కూడా రేపు అదే గట్టి పట్టబోతుంది. ప్రజలు అమాయకులు, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. నీ డబ్బు అధికారంతో ఏమైనా చేయొచ్చు, దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. రేపు దేవుడు ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఆయన తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో నువ్వు ఏమవుతావో గుర్తు పెట్టుకొని దేవుడికి భయపడకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రజల అమాయకులు రాష్ట్రాలు చూస్తూ ఉంటాయని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ కూర్చుంటే ఇది గమ్ముగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల ప్రజల పట్ల ఎంతో డెడికేషన్ ఉంది కాబట్టి ఆయన ఈ రోజు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఆయన దీక్ష చేసినా దేని చేసినా దేవుడికి క్షమాపణ మాత్రమే చెప్పారు. మీకు అలాంటి ఏమీ లేవు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో. అంబటి రాంబాబు అతను మాట్లాడే మాటలు అసలు ఈ రోజు కూడా అతను ఒక కాపు నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు కాపు నాయకులు. అసలు అతను ఎవరో, ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన ఎట్లా రెడ్డిగా మార్చుకున్నాడో ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా రెడ్లుగా పేర్లు మార్చుకోమని ఒక కాపు జాతి నుంచి నేను ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను. మీరందరూ జగన్మోహన్ రెడ్డి తొత్తులు. జగన్మోహన్ రెడ్డి ఇంక నుంచి ఆంధ్రాకు వస్తే ప్రజలు రాళ్లతో తంతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నారు.